అందరికీ నమస్తేకారం 31 తారీఖు జబర్దస్త్ సినిమా వస్తున్నది. జబర్దస్త్ అనగానే నువ్వే గుర్తొచ్చినవి. మనతోని దేవరకొండ అని ఉన్నాడు. కొండనా చిన్న కొండ కానీ పెద్ద కొండ అయినవే. తుఫాకి పట్టినవి ఇప్పుడు నువ్వు. అదేందన్నా ఎండాకాలంలో సౌత్ పండుగ చేస్తున్నావు? ఎండాకాలంలో అట్లా కుదిరిందన్న, ఏం చేయాలి అంటే కూల్ చేసి పడేద్దామని. అంటే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు పండగ. ఇది గమ్ గమ్ గణేష్ అని ఉన్నది, అందులో చూస్తేనేమో ఎట్లున్నది డమ 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 గుద్దుడు ఉన్నది. గమ్ గమ్కు డమ డమకు సంబంధమే లేదు. సో డమడమ గణేష్ అని వెళ్దామా? అదే కదా, మనుషులను కొట్టుడు లేఫేసుడు ఇదంతా లేదు. అంటే యాక్చువల్లీ క్రైమ్ కామెడీ, ఒక ఫన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది సినిమాలంతా. అట్లా ఇప్పుడు మీరు స్వామిరారా చూసిరా? స్వామిరారా, రన్ రాజా రన్, అట్లాంటి క్యారెక్టర్లు చాలా మంది ఉంటారు సినిమాల్లో. అందరికీ సూపర్బ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది. అంటే డైరెక్ట్ స్కానింగ్ నువ్వే చేసినావు ఏంది? నేను లేదు మరి మొత్తం అట్లే చేస్తున్నావు. డైరెక్ట్ స్కానింగ్ టాలెంట్ లేదు. శెట్టి ఉదయ్ ఉన్నాడు కదా, ఏం శెట్టి? బొమ్మ శెట్టి, బొమ్మ శెట్టి ఉదయ్ అన్న పెద్దోడో చిన్నోడో? చిన్నోడే కదా. ఫస్టే కదా బోనియా. ఫస్ట్ నమ్మకం ఎట్లా వచ్చింది మరి? మంచిగా చెప్పిండు కదా, మంచిగా చెప్పిండు. చెప్పినట్టే అంతకన్నా మంచిగా తీసిండు. మంచిగా తీసిండు. గుడ్డరీలో ఆయనలో ఒక వింత కామెడీ ఉంటుంది, స్టైల్. అది మన జబర్దస్త్ చెప్తే బాగుంటుంది. ఇమ్ము హాయ్, అదే ఇమ్ము నేను చూడంగానే అది ఇది అంటారు కదా, కొండలు అంటారు, గుట్టలు అంటారు. నేను కూడా జబర్దస్త్ లో చిన్న పేరు ఉంటుంది, కొండలు అంటారు. నేను కూడా కొండ, నువ్వు కూడా కొండ. నా కొండ వేరే, ఆయన కొండ కాదు, వెనక కొండ. అట్లా పాపం మంచిగానే ఎంత మేకప్ వేసినా కుదరదు అన్నట్టు ఎట్లున్నాడో అట్లే ఉంటాడు. ఇక ఎందుకు తీగ ఎంత వేసినా మారదు కదా. పాపం బాడీ షైనింగ్ మస్తు చేస్తారు కానీ నిన్ను నవ్వించడానికే కదన్న అందరిని. సో అంటే మస్తు ఏమి ఉండదులే కానీ మనకు చెప్పే చేస్తారు కదా. సో ఇంకా నన్ను నేనే చేసుకుంటాను ఇంకా జనాలు నవ్వించడానికి. అవును, ఇదే ఆర్టిస్టులు అంటే గిరేశుడే. మన మీద నేను కూడా అప్పుడప్పుడు సందు ఫన్లో అనుకుంటాను. నేను నాకు కూడా ఈ ఫన్లు మూసుకుంటే అబ్బా నేను కూడా వీరో లెక్క అయితేనేమో, ఇది ఒక్కటి సందు. ఎవరైనా చేయొచ్చు అంటే మనం అనుకుంటాం కానీ కొంచెము ఈ దౌడ కొంచెం ఇటు పక్కకుంటే బాగుండు, లేకుంటే ముక్కు. నేను అనుకుంటాను కొంచెం హెయిర్ ఉంటే బాగుండు, నేను కూడా హీరో మెటీరియల్ అనుకుంటా. అప్పుడప్పుడు 4 years బ్యాక్ ఫుల్ హెయిర్ ఉండే, బక్క ఉండేవాడు. జబర్దస్త్కి వచ్చాక స్కిట్స్ ఆలోచించి హెయిర్ అంతా రైటింగ్ చేసి హెయిర్ మెస్సి ఫుడ్ బాగా పడ్డది అన్నట్టు ఫెయికి. అవును, చాలాసార్లు చెప్పిన, అరే డయట్ అంటే ఏదో ఉట్టి వెజిటేబుల్స్ తినడం కాదురా, జస్ట్ ఆయిల్ కొంచెం తక్కువ చేసి, ఉప్పు కారాలు కొంచెం తక్కువ చేయరా. బాగా కాలిన ఆయిల్ తింటట్టుండు, డీప్ ఫ్రైలు తింటున్నావా? అలా ఏ ఉండదన్న, నార్మలే. మనం షూటింగ్స్లో ఏం పెడతారా అదే తింటాం కదా, కొంచెం ఎక్కువ తింటాం కొంచెం. ఇప్పుడు కాంపిటీషన్ అనగానే ఒకరికొకరు కాంపిటీషన్ కదా. మన రౌడీ గుండెగానితో మాట్లాడకపోతే ఫీలింగ్ అవుతాడు మళ్ళా. రౌడీ గుండె కదా చూస్తే అందులో ఇంత తెలుము ఇట్లా అనిపించినావు, మళ్ళా కోసిన మాడికి ఆ పచ్చ లెక్క సన్నమైనవి. ఇట్లా వాడికి బేసిక్గా వాడికి నార్మల్ తెలుగే అర్థం కాదు, నీ తెలుగు అసలు అర్థం కాదన్న వాడికి. నా తెలుగు అర్థం చేసుకోవాలంటే తెగులు రావాలి. నా తెలుగు ఒక 60% అర్థమవుతుంది, మనోడు తెలుగు 20%. మీది ఇంకా అసలు మైనస్ లోకి వెళ్ళిపోతాడు. వానికి వేరే భాషలాగా అనిపిస్తుంది. పైగా పక్క ఫోన్టి ఆ సీటు ఖాళీ ఉన్నది, ఎవరినైనా చెవులో గోకుదామంటే అది కూడా లేదు. ఆమెకి అస్సలకే రాదు. ఎక్కడ తోలిచ్చినావు హీరోయిన్? హిందీలో మాట్లాడి ఎక్కడ నన్ను తోలిచ్చినావు? హీరోయిన్ ఎక్కడ? ఫ్రమ్ వేర్ ఇస్ షీ? షీ ఇస్ ఫ్రమ్ బాంబే. బొంబాయి కరాట్కే ఇప్పుడే ఉన్నది, పట్నంలోనే ఉంది కదా ప్రజెంట్. వేర్ తెలియదు? తెలియదు.
ఆనంద్ బ్రోకి తెలుసు. మాన్యువల్ బ్రోకి తెలుసు. నాకు తెలియదు, మేనేజర్కి తెలుసు. ఎవరు అన్నట్టే ఉంటుండే యావర్ను చూస్తే. ఇది బిగ్ బాస్ తర్వాత మొత్తం బిగ్ స్క్రీన్లకు వచ్చేసినాం. అవును. ఎట్లా అందులో లొల్లి చూసే నీకు రౌడీ గుండె గాడిచ్చిండ్రా? లేదు, ఈ బిగ్ బాస్ ఫైట్స్ చూసి did they give you this character of becoming a ముందు నేను చేశాను అది మూవీ. ఈ మూవీ ఎక్కువ సీరియళ్ళల్లో ఫెన్లి కొడుకు అదే ఉంటుండే కదా. అవును, అది క్యారెక్టర్. అందులో ఫెన్లి కొడుకు, ఇంట్లో దొంగ కొడుకు. దొంగనా కొడుకు. యా, యు ఆర్ గుడ్ గై. యాక్చువల్లీ సినిమాలో మేము దొంగలం, వాడు మమ్మల్ని హైర్ చేస్తాడు. అదే బుడ్డరీల్లో చూసిందే, మీరు ఇద్దరు ఒకరు పక్కకు ఒకరు ఉన్నారు. సినిమా మొత్తం ఇద్దరం. ఎవరైనా అవులవు చెప్పాలంటే ఎడమ చేయికో కుడి చేయికో ఇట్లా కోసుకుంటారు, ఇక్కడ కోసుకుంటారు. ఒక మాక్సిమం లెఫ్ట్ హ్యాండ్ కే. ఒక ఫోరిన్ గానీ ఒక ఫోరగాన్ని కానీ ఫస్ట్ ఏడ చూడాలంటే చెయ్యి చూడొద్దు వాస్తుకు, ఇది చూడాలి. ఈ భాగం చూస్తే ఎన్ని గీతలు ఉన్నాయి, లేకుంటే ఎవరి పేరు అన్న రాసుకుంటారా ఈడుంటుండే. దీన్ని మించి నువ్వు ఈ తొడ ఈ జబ్బ కాకుండా మెడకేసుకున్నావు. అవును, అది టాటూ అయినా టాటూ. నాకు చూడైతే హీరోయిన్ అడిగినప్పుడేమో అమ్మ పద్ధతిగా లోడే ఈడు వేసుకున్నాడు చూడ అనిపించింది. ఇమ్ము అడిగిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. అందరి పేర్లు అది, మీ పేరు కూడా వేసుకున్నా దాంట్లో. అదే ఎవరికి చైనా భాష రాదు కాబట్టి అట్లా కవరింగ్ అది అంతే. అది చైనానేనా లేకుంటే ఇంకేదన్నా? ఆ భాష కూడా తెలియదు మనకు. కొరియన్ కావచ్చు, జాపనీస్ కావచ్చు, చైనీస్ ఏదన్నా కావచ్చు. ఒక స్టాంప్, రబ్బర్ స్టాంప్ తెచ్చి గుద్దుకున్నాడు అంతే. అంతే అంతే రోజు. ఈ మెడ మీద ఇట్లా చేయి పెడితేనే కేకలు పడతాయి కానీ నువ్వేమో స్టాంపే వేసినావు ఈసారి ఏకంగా. అదే ఇక్కడ మనం ఇక్కడ తొడలు మెడలు ఎప్పుడైనా హీటే అంటే అంతే కదా. బాలయ్య బాబు తొడ కొట్టిండు అనుకో హీటు. ఇప్పుడు మెడ మీద నువ్వు టాటూ వేసినావు అంటే అది హీరోకే వచ్చిందా లేకుంటే డైరెక్టర్కి వచ్చిందా? డైరెక్టరే మొత్తం. నేను డైరెక్టర్ చెప్పిన మాటనే వింటా. అంటే అడ్వర్టైజింగ్ సినిమాలు అయినాయి కదా, అప్పుడప్పుడు ఏమన్నా ఉంగిలి లాగా అయింది అన్నట్టు? లేదు, అస్సలు లేదు. లేదా? వీళ్ళని అడిగండి. లేదు, ఉంగిలి పెడతా అంటే ఉంగిలి అంటే నువ్వేదో ఇంగ్లం అనుకునేవు. ఏలు అదే డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తారు. ఆనందం మనకు అంటే అలవాటుగానే మనకు స్క్రీన్లలో, చిన్న స్క్రీన్లలో అలవాటు అయింది కదా. చెవులు అడుగుతుంటివా, మందిల్ని అడుగుతుంటివా, సరే ఇది ఇలా చేద్దాం అంటుంటివా, లేదంటే అన్నయ్య గారు ఇది కొంచెం అదేం లేదు. బేసిక్గా మాకు సీన్ ఇచ్చినప్పుడు మేము ఇద్దరం ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. అండ్ ఒకవేళ వర్క్షాప్లో కూడా ఏదన్నా వస్తే డైరెక్టర్ గారికి చెప్పేవాడిని, అన్న ఇక్కడ ఈ పని చేయొచ్చు అన్న, ఒకసారి చేద్దామా అని నిదానంగా అడిగేవాడిని. ఆయన కూడా, ఉదయ్ గారు కూడా సూపర్ ఇమాన్యుల్ చెయ్యి, ఇలా చెయ్యి అలా చేయని చెప్పేసేవాడు. ఒకవేళ నేనే డల్ అయితే ఒక్కోసారి ఆనందంతో పాటు ఒకవేళ చేసేటప్పుడు ఏదన్నా చిన్న డల్ అయితే ఆయనే మళ్ళీ కట్ చెప్పి పక్కకు పిలిచి ఎందుకు డల్ అయ్యో ఇంకొంచెం ఎనర్జీగా చేయి అని చెప్పి ఆయనే చెప్పి చేయించేవాడు. మనం అందరి ముందు అడిగే అంత లేదు కదా మనకి. మైక్లు తీసుకొని హవా నడిపినా మొత్తం. అన్న ఆనంద్ అన్న ఫ్రీడమ్ ఇస్తుంది. ఫ్రీడమ్, ఆనంద్ అన్న ఫుల్ ఫ్రీడమ్. నేను ఫస్ట్ మీట్కే నాకు అది అర్థమైంది. అనిపించదు అట్లా అసలు. ఎందుకన్నా ఏమనిపించదు అంటే నిజంగా మన పక్కకు పెద్ద మనిషి ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మ మాట్లాడతాడో లేదా అన్నాడు. మాట్లాడు కాదు, జెర్సేఫ్ ఉంటే కొట్లాడతాడు. ఇట్లనే సింపుల్ గా అన్నతోనే ఉండు నేర్చుకున్నావు, అట్లా సింపుల్ గా మందితో. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఇంట్లో, ఇద్దరం కలిసి ఉంటాం. అన్న ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అన్నట్టే ఉంటుంది. కానీ అసొంటోళ్ళకి అగ్గిస్తాడు అన్న, ఎవరికైనా ఎక్స్ట్రా ఇచ్చేస్తాడు. మీది అన్నది అప్పుడు ద్వారక, అప్పుడా ద్వారక అసలు ఎంత రచ్చలు చెప్పింది. అవును, 10 మిలియన్ దాటింది ఆ కాలంలో, 5-6 years బ్యాక్. అప్పుడు ఫ్రీ ఇంటర్నెట్ లేనే లేదు. ఫ్రీ ఇంటర్నెట్ లేదు, జియో ఇవన్నీ లేవు అప్పుడు. ఇప్పుడు ఇక అన్న ఆడికెళ్ళి టాకీస్, అవునే టాకీస్ ఇద్దరు ఫోటోలు కట్టినా ఒకటే కట్టుకున్నా అన్న. అంటే అర్థం కాలే. మన మైబ్నార్లో టాకీస్, అవును ఏవిడి అని ఉంది. అవును, అది అదే ఏషియన్ విజయ్ దేవరకొండ. ఇద్దరు ఫోటోలు కట్టినరా ఒకటే కట్టుకున్నా అంట. ఇద్దరు అంటే కాంబినేషన్ అది ఉంటుంది కదా, ఏషియన్. అదే ఏషియన్ వాళ్ళతో అంటే అది ఆల్రెడీ ముందు 3 థియేటర్లు ఉండే. ఫాల్ ఉన్నదా అందులో? నాకు కాదు, నాకేం లేదు. నువ్వు కూడా ఒకటి కట్టుకోవాలి. ఇట్లనే పంచాయతీలు పెట్టి అన్నదమ్ములకు పంచాయతీలు పెట్టు అనమాట.
అది పెద్ద సక్సెస్ అయినాక పెట్టుకోవచ్చు. మనం కూడా ఫిరేం చేసినామంట కదా ధరలు. ఇప్పుడు ధరలు ఫిరేం అయినాయంట కదా. ధరలు రెమ్యునేషన్ పెంచామంట కదా. ఓహో. చిన్న ధరలు ఫిరం అయినాయి అంట కదా. ఫిరేం అయినాయి కదా. పెంచాలి కదా అన్న, అంత పెద్ద హిట్. మళ్ళీ అప్పుడేమో బొంబాయి చట్నీ అన్నావు, మళ్ళీ అదే కుతికేతోని ఇది నా ఫిల్లరా వచ్చిరాగానే అడుగుతున్నాడు అన్న. అంత ముందు బొంబాయి చట్నీ అన్నాడు హిట్, ఇది నా పిల్లరా అన్నాడు హిట్, దీనిలో అలా ఏమన్నా ఉందా అని అడిగాడు. ఓ అలాంటివి చాలా ఉన్నాయి, దీంట్లో పంచులు మస్తుంటాయి. అల్లుడు అర్జున్ లెక్క నీకు కూడా తగ్గేదేలే దేవుడా అన్నట్టే నీకు కూడా మంచిగా పడుతున్నాయి. నా పిల్లరా, ఇది నా పిల్లరా మస్తు వెళ్ళింది. మామూలు వైరస్ కాదు అది, ఇప్పుడు కర్ణ కన్నా ఎక్కువ పోయింది. కానీ ఒక్కొక్కసారి రౌడి గుండెగాళ్ళు మన ఓవర్ ల్యాఫింగ్ చేస్తారు. ఇప్పుడు ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చేసిందా లేదా? ఇచ్చినారా? समझ में आया मगर खुद को बहुत कनेक्टिंग हो गया वो. क्यों कनेक्टिंग क्या हो गया? वाठालू वो तेलुगु नहीं आता, तेलुगु राग इसलिए अच्छा है आपका. अच्छा हाँ दो वाटलू वो भी बात कर सकते. क्या पिच्चुकलू పిచ్చుకలు वो रिलेटेड है वो भी. వాటాలు మీనింగ్ ఏంటి? నువ్వు చెప్పు ఒకసారి. నేను చెప్పింది చెప్పు. పిచ్చుకలు చెప్పు ఒకసారి. పిచ్చుకలు పిచ్చుకలు నయం ఏదానికి దీర్ఘం ఇయ్యలేడు. పొరపాటున కాకు దీర్ఘం ఇచ్చినవా కథమే ఇక మళ్ళా దొరికిపోతుండే. నువ్వు తెలుగులో రాసుకొని చదువుతావు ఎట్లా? హిందీలో రాసుకుంటావా ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ లైక్ ఇంగ్లీష్. అవును. అంటే మనోడి క్యారెక్టర్ కూడా అట్లనే. అంటే బయట అరుణ్ సుతారియా మనోడి క్యారెక్టర్ పేరు. సుతారి ఫన్ చేస్తానా? జ్యువెలరీ షాప్ ఓనర్. సుతారి అంటే మన దగ్గర మేస్త్రి ఫన్ చేస్తారండి. మేస్త్రికి అలాంటి మేస్త్రికి పెడతారా అన్న? వాడు అంత నీట్గా మేస్త్రి పని చేస్తా. ఏముంది అందంతో ఫన్ ఏమున్నదే? సుతారి ఫన్ చేయనీకే. ఇప్పుడు మేస్త్రి ఫన్ చేసేటోళ్ళు సుతారే అంటారు. రవిడి గుండెగాడు మంచిగానే సెట్టింగ్ అయ్యింది. అందులో బాగా ఒలురుతుండే కదా బిగ్ బాస్ లో. ఒలరి ఇప్పుడు చూడంగానే అట్లా వస్తుంది. ఫైట్లు అయినాయా నీకు బిగ్ బాస్ లో? ఫైట్ చాలా 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 ఒకటి కాదు రెండు కాదు ఎక్కువ. తిండి కా నుంచి ఫండే దాకా ఏడా ఇడిచిపెట్టాడు ఇక. ఏం గొడవలు ఉంటాయి అన్న? నిద్రపోయే కాడ ఏం ఎందుకుండదు? ఇది నా దుప్పటి, ఇది నా బెడ్. హీరోయిన్ వచ్చేసిందిగా, అందుకే కటింగ్ చేసి మళ్ళీ యాడింగ్ చేసినాం. ఇప్పుడు హీరోయిన్ అడుగుతున్నా, మీరు ట్రాన్స్లేటింగ్ చేయాలి. నేనా చేసేస్తా. మనం ఎవరు చేస్తాడు చక్కగా సముద్రంలోకి వెళ్ళి వచ్చిందా? Did you come from the ocean is what he's asking. Where did you come from? Basically he's saying అవన్నీ గవ్వలు అతుక్కున్నాయి కదా, దులుపుకొని రావచ్చు కదా. లేట్ వచ్చింది కాక ఇసుకలో పొలరాడి మెల్లగా. ఎందుకు లేట్ ఆయా? మొన్ననే బర్త్డే కోసం అని థాయిలాండ్కి వెళ్ళింది, అట్లనే పట్టుకొచ్చేసింది. అదంతా కేకే అంటుంది. ఇంకా బట్టలు మార్చుకోలేవా మరి? ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ విల్ కట్. అచ్చా 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 మంచిగానే ఉన్నది. అంటే తక్కెట్లేసి ఇద్దరికి సరిపోయేటట్టే ఉన్నది. జోడీ మంచిగా ఉన్నది. కమ్మలు గెంటీలు మంచిగానే చేయించారు. సినిమాలేనా బయటివి? సినిమాలో బయటివి సొంతమేనా? సినిమాలో ఆమెకి ఇక్కడ ఆమెకి అసలు డిఫరెన్స్, ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. సినిమాలో ఫుల్ డిఫరెన్స్. మంచిగా ఊల్రా పద్ధతిగా ఉన్నట్టు పద్ధతిగా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ ముందే ఆడిషనింగ్ చేసిరా మీకు? पहले ऑडिशन हो गया? हाँ मतलब डायरेक्ट कर ले लिया? तो ऐसे नहीं, मैं विजय गारू के साथ एड शूट कर रही थी. विजय अन्ना. हाँ. So then the management asked me कि there's this film happening with Anand and if I want to test for it. So I said okay. So then I met Anand the same day. Anand came on set. And we had a meeting. Then later we scheduled a screen test and an audition. So Uday garu was good with it. So ఇప్పుడు అంతకుముందు నా ఫిల్లర్ అన్నావు కదా, ఇందులో ఏమన్నా అట్లాంటి కోడింగ్ లాంగ్వేజ్ ఉన్నదా?
చాలా టాటూ చుట్టూ ఉంది. ఇమాన్యుయల్ యాక్చువల్లీ హీరోయిన్ల కన్నా నాది ఇమాన్యుయల్ కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది సినిమాలో మొత్తం. సో మా No. అదేంటిదో జేబులకి వెళ్ళి ఏమన్నా గుంజుకున్నట్టున్నది. హార్ట్ అది. తెలిసే మళ్ళా షార్ట్ కట్ అయింది కదా హార్ట్, ఇప్పుడు గింతే అయింది ఇప్పుడు. ఇప్పుడు ఇది కూడా ఎక్కువ అయిపోయింది. Korean heart. ఏంది కొరియానా? సౌత్ కొరియానా? K-drama heart. అందరు ఇప్పుడు అంతా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఇట్లా పెట్టడం, సెల్ఫీలు దిగటం. ఇది కొరివి దయ్యాలన్నట్టు. కొరియన్ కాదు, కొరివి దయ్యాలు. అవును, కొరియోగ్రాఫర్ ఎవరేది? కొరియోగ్రాఫరా పుష్ప చేసిండు కదా. పుష్ప పుష్ప పుష్ప. అయితే బూట్లు ఊసిపోతాయి ఇంట్లో కూడా. అది ఇది ముందే జరిగింది కాబట్టి అవన్నీ లేవు అట్లాంటి. విజయ్ పుల్లాకి మాస్టర్. पुल्ला की मास्टर ఏంది आपको थोड़ा डाउट आ गया कुछ मेरा कॉस्ट्यूम देख के? हाँ नहीं, बहुत अच्छा लग रहा है इसीलिए. अच्छा है, एडिट किया इसके बीच में? हाँ उमरस बहुत है आपको. హ్యూమరస్. ఇప్పుడు ఎన్ని హిందీ డెబ్యూ చేయబోతుంది, తమిళ డెబ్యూ లవ్ वो టుడే दो फिल्म किया ना पहले, अभी तेलुगु में कर रहे हैं ना. कौन सा अच्छा लगा आपको? गम गम गणेशा. गम गम గణేష్. పిల్లతో దమ్దమే ఉంది. నేర్చిండ్రు మంచిగా బగారా పువ్వు అతుకుతున్నది వీరికి రాగానే. కథం షెఫాతి మర్చిపోతురు, బగారా తింటారు. కలిపినవా బగారా? ఒకప్పుడు పులిగోర కానీ ఇప్పుడు బగారా. అవునా? హైదరాబాద్ వాళ్ళు అంతా బగారానే కదా, బగారా రైస్. మనం పులిగోర తిన్నాం. అది సద్ది పువ్వా కదా, అవును సద్దన్నంతోనే కదా చేసేది. అవునవును. పులిగోర అంటే సద్దన్నం, ఫ్రెష్ అనుకో బగారా. బగారా కలిపినవా మరి? అంటే కలపడం ఏదో పంచు పడబోతున్నా భయపడుతున్నా దానికి కమిట్ అవ్వకూడదు. ఈ డైలాగులు డైరెక్టర్ ఏమి ఇవ్వలేడు కదా, నీ అంతలు నువ్వే చెప్పిన. డైరెక్టర్ అదే లేదు అంటే వాడు ఒక క్రూషియల్ సీన్లో, చాలా టెన్షన్ ఉన్న సీన్లో వచ్చి అది చెప్పిండు, మొత్తం సెట్ అంతా నవ్వింది. సో తర్వాత యాడ్ చేసినాం ఆ డైలాగ్. అంటే వాడు మిస్ వాటాలుని అదే ఒక లాస్ట్ ఫైనల్ సీన్లో ఓ డైలాగ్ ఉంటుంది అనమాట, వాటాలు పంచుకుంటున్నారు ఏంటి అని. బాగా అందరూ టెన్షన్లో ఉండే సీన్ అది. అందరూ ఆ మూడ్లో ఉంటే ఇటు డైరెక్ట్గా వచ్చి గన్ను పెట్టి మీ వాటాలు మీరు పంచుకుంటున్నారు అన్నాడు. అనగానే అందరు బల్లు నవ్వారు. వాడికి అర్థం కాలేదు ఎందుకు నవ్వారు, ఇది కామెడీ సీన్ కాదు కదా, ఎందుకు నవ్వారు అని. సో ఆ పదం వాడు అలా చెప్తున్నాడు, ఇది వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పేసి తర్వాత మేము ఆ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తే ఓకే ఈ సీన్లో ఎక్కడొకట దాన్ని వాడచ్చు అని చెప్పేసి అక్కడ దాన్ని యాడ్ ఆన్ చేశారనమాట. ఒక దిక్కెళ్ళి చూస్తుంటే అగో స్టార్టింగ్ అవుతుందా ఎవరితో డాన్స్ పార్ట్నర్ కాదు కాదు పార్ట్నర్. షూటింగ్ కా మీటింగ్ కా? అది డేటింగ్కి ఏమీ లేదు. కాఫీ డేట్? నో నో Dance date. నో 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 జస్ట్ వాచింగ్ రీల్స్. రీల్స్ చూస్తున్నా. ఇంత సీరియస్ గా ఇంటర్వ్యూ జరుగుతుంటే నువ్వు రీల్స్ చూస్తున్నావా? బ్రేక్ అయింది కదా ఇది అండర్లైనింగ్ చేసుకోండి, దీని ప్రభావం ఎంత ఉందని. సత్యన్న ఎంత ఇదిగా అందుకే తెలుగు చక్కగా నేర్చుకో అన్న, లేకపోతే అవిటని చేసేసి ఏమైపోతుంది. నాకు ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి పెరిగిపోతుంది నేర్పించాలని. మాటలే కాదు, రానున్న రోజుల్లో పాటలు కూడా వాడతావు నువ్వు. मतलब नहीं मालूम बोलो कुछ तो बोलो. अभी बात ही ऐसे हो गए ना तेलुगु में, बाद में गाना भी आते. अच्छा हाँ एक गाना गाओ, ये पनिशमेंट है. अच्छा तेलुगु अभी इंटरव्यू के में इंस्टा देखिए तू. ఏమో ఏం చేస్తున్నాను మన పాట ఏంటి ఓ రెండు ప్రేమ మీరు పాడండి ప్లీజ్. మన పాట అంటే మన సినిమా ఇప్పటి సినిమాల. अच्छा ఓ పూరా యు డాన్స్ yesterday. ఆలెలే ఆలే నా బాగా తెలియదు పెట్టాడు అయ్యా, మళ్ళీ ఈ సింబల్ పెట్టాడంటే డాన్సింగ్ లా మనం ఓవర్టేకింగ్ చేసేటట్టున్నాడు. మామూలు కాదు, కష్టపడుతాడు మంచిగా. చపాతి పిండి తిని సన్నం అయిపోయిండు. ఇప్పుడు హీరోయిన్ నువ్వు సన్నం అయ్యిండు. అది కాంపిటీషన్ ఉంది. కొండనేమో తుఫాకి పట్టడానికి మంచిగా గట్టిగా అయ్యిండు. గట్టిగా అయినా 2 తుపాకీలు ఒకటి కాదు. 2 బుడ్డరీలో చూస్తే సన్నది ఒకటే ఉండే, అది అట్లా ఇంత దొడ్డు ఉన్నాయా? ఇది కూడా ఉంది మళ్ళా.
అగో ఆయన ఉన్నాడు కదా కింద, ఆయన ఎంతమంది పట్టుకొచ్చిండు, బాంబులు వేస్తుండు. నువ్వు మైక్ పట్టుకొని తిరుగుతావు కానీ మైకు మేమిద్దరం ఏమన్నా అంటే కెమెరా పట్టుకుంటాడు, నేను మైక్ పట్టుకుంటాను. ఏమన్నా అంటే మీడియం అంటున్నావు. మీడియం అంటే న్యూస్ అంటే అంతే, ఇదే సైక్లింగ్ ఇదే తిరుగుతుంది. అంటే కోర్స్ ఏమన్నా చేసినావు దానికి? మీ దగ్గరనే మీరు తెలుగు నేర్పియండి నాకు, జర్నలిజం నా దగ్గర ఎవరైనా నేర్చుకుంటారా అని. నేర్చుకోవాలి. ఎట్లయితే తెలుగును విధ్వంసం చేయాలో నా దగ్గర నేర్చుకుంటారు. ఇగో ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఒక దొంగ అనగానే పక్కఫొంటి నిజంగా మేకప్ ఫేకు నసంటోడు కావాలని పెట్టుకున్నా. నన్ను తిడుతున్నారు పేరు నన్నే. దొంగ తెలివి ఎట్లుంటుంది అనేది కొన్ని ఇచ్చినామను సలహాలు చాలా ఇచ్చాను. అన్న ఇట్లా చూడాలి, అసంటప్పుడు ఇట్లా ఉండాలి, బాడీలో లాంగ్వేజ్. దొంగ ఆయన స్టైలిష్ దొంగ, ఆయనకి అవన్నీ అలవాటు లేదు. అంటే అలా చూడాలి ఇలా చూడాలి అలాంటి అవసరం ఉండేది కాదు. స్టైలిష్గా చేస్తాడు దొంగతనాలు. సో నాకు అవసరం ఉండేది నేను ఇలా చేయాలి అలా చేయాలి అని. అండ్ కామెడీ టైమింగ్లో మాత్రం అలా సలహాలు ఇచ్చుకునేవాళ్ళం. అన్న ఈ పంచి ఇలా సలహాలు ఇచ్చుకునేవాళ్ళం కాదు, సలహా ఇచ్చేవాడు అన్న. అంటే ఇప్పుడు మనం ఒకరికి ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఆయన పెద్ద కదా కొంచెం ఎంతైనా, ఆయనకి ఇవ్వాలి అంటే ఆయన మన కొంత అనుభవం ఉండాలి, దొంగతనం చేసిన అనుభవం. సో అన్నయ్య అడిగేవాడు, అరే ఇది అది పేలుతుందా పంచు, ఇది ఎలా చెప్తే వర్కౌట్ అవుతుంది, నువ్వు చెప్పు, నువ్వు కామెడీ చేస్తావు. నేను ఎప్పుడు మనోడితో ఏం చెప్తున్నా అంటే, నేను బోర్డింగ్ స్కూల్లో పెరిగినారా, నాకు థియేటర్లో చూసే చిన్నప్పటి నుంచి థియేటర్లో సినిమాలు చూసి పెరిగేటోళ్ళు వాళ్ళకి తెలుస్తుంది టైమింగ్, మన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఆడియన్స్ కి దేనికి రియాక్షన్ ఇస్తుంది. నేను అట్లా పెరగలేదు. నువ్వు చెప్పాలి, నాల్ టికెట్ కదా మొత్తం, ఫస్ట్ రోజు కూర్చొని పేపర్లు చించేసే రకం కదా. సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందా, జనాలు యాక్సెప్ట్ చేస్తారా, అవన్నీ అడిగేటోడు అనమాట. అన్న అవుతుందన్నా అని, అవ్వకపోతే అన్న ఇది అవ్వట్లేదు మళ్ళీ ఇంకో టేక్ చేద్దాం అన్నా అని అలా అండర్స్టాండింగ్ మీద చేసేవాళ్ళం. సో మా ఇద్దరిది ఎక్కువ ఉండేది హీరోయిన్స్ కన్నా. చూసినావా, ఈ సినిమాకి నువ్వు కో ఆర్టిస్టే కాదు, కో డైరెక్టర్ కూడా. అంతే, నిజంగా కూడా కో డైరెక్టర్ పని చేసేవాడు అన్న. నేను మైక్ తీసుకుని ఇప్పుడు నైట్ అంతా షూట్ ఉంటుంది మాకు, ఎక్కువ లేట్ నైట్ షూట్లు ఉండేవి, నైట్ షూట్లు ఉండేవి. 6 to ఎర్లీ మార్నింగ్ 5 వరకు అలా ఉంటుండే అనమాట. 12 వరకు తినే వరకు అందరూ బాగానే ఉంటారు. దాని తర్వాత ఆఫ్టర్ అందరూ కొంచెం స్లీపీ మూడ్లోకి అలా వెళ్ళిపోతారు కదా. మనకేంటంటే సెట్ ఎనర్జీగా ఉండాలి. కామెడీ సినిమా కామెడీ సినిమా కాబట్టి ఆ స్లీపీ దాంతో వచ్చి చేస్తే అది వర్కౌట్ అవ్వదు, ఆ మూడు కూడా వెళ్ళిపోతుంది. సో డైరెక్టర్ చిన్నగా ఇట్లా గోకి మైక్ ఇచ్చాడు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి. సో ఆ మైక్ తీసుకొని నేను ఇంక అందరిని చీరప్ చేస్తూ ఉండేవాడిని అనమాట నైట్. Tata. I didn't know it was a grandfather used to sing Tata Thaya something, some favorite song. నీకు ఇష్టమైందా లేకపోతే సినిమాలో? తాత సాంగ్ కాదు, అంటే నేను ఎవరి ఒపీనియన్ ఎలా ఉండేదనేది చెప్పేవాడిని. అంటే ఇప్పుడు నైట్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock లైట్ మ్యాన్ ఒపీనియన్ ఎలా ఉందని మైక్ తీసుకొని మైక్లో సాంగ్ పెట్టాను. తెల్లార్లు అంటే అవ్వదెక్కడ. సో ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్తా ఉండేవాడంట. ఇప్పుడు అంటే ఎంతమంది ఉంటారు నైట్లో మీరు? సెట్ అంతనా? అంతకుముందు డైలాగ్ అదే కదా, అంటే తెల్లార్లు కన్నా ముందు ఎంతమంది ఉంటారు? 4 అండి. లొకేషన్లో ఎంతమంది ఉంటారు మీరు? చాలా మంది లైట్ మ్యాన్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంది, 100 మంది పైనే ఉండేవాళ్ళు. సో వాళ్ళంతా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా, ఆ మూడ్లోకి రావాలి కదా. సో అందుకోసం అలా చెప్తాను నేను. సుభాష్ గారు అంటే మా కో డైరెక్టర్ గారు, ఆయన ఫీలింగ్ ఏంటి అని మైక్లో ఏదో సాంగ్ పెట్టేవాడిని, అందరు నవ్వుకునేవాళ్ళు. ఆనంద్ అన్న ఆ టైంలో ప్రొడ్యూసర్ లాగా మాట్లాడుతుండే, కమ్ టు మై రూమ్, ఆఫ్టర్ షూట్ కో ప్రొడ్యూసర్ గారు ఎలా మాట్లాడతారు వీళ్ళందరితో అని మాట్లాడుతుండే. అండ్ హీరోయిన్ నా గురించి ఏమనుకుంటుంది అని, అప్పుడు అలా సాంగ్స్, హీరోయిన్ నా గురించి ఏమనుకుంటుంది అని అందగాడ ఆ సాంగ్ అలా పెట్టారు. సో అలా అందరూ కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో డైలీ ఇదే జరుగుతూ ఉండేది నైట్ షూట్. ఇక కథమే, ఇక నువ్వు కామెడీ షోలకి వెళ్ళి కథం అయిపోయి ఇంట్లోకి వచ్చేస్తావు. ఇక ఇంత యాక్టివ్ ఉంటే ఎవడిడ్స్ పెట్టుకుంటాడే, చాలా మంచి నిజంగా చెప్తున్నా, అంత ఫల్టీ టాలెంటెడ్ అయితే ఎవడిడ్స్ పెడతారు చెప్పు. టైం సేవ్ చేస్తూ అందరినీ ఖుషిగా ఉంచుతుంటే బయట ఉండాల్సిన పక్క ఫోన్. యాక్చువల్లీ అంటే సీరియస్ చెప్పాలంటే టీవీ టు సినిమా ట్రాన్సిషన్ అనేది చాలా మందికి కొంచెం కష్టమే. అది మనోడు ఈజీగా క్రాక్ చేసేసి అంతే. మనను ఆ గిల్టీ ఫీలింగ్ పోయి మంచిగా అందులోకి వచ్చినామంటే ఎవడు ఆఫర్ ఇక మనం. అట్లనే ఆదన్న కూడా ఎన్ని సినిమాలకు రాస్తున్నాడు, అట్లనే రామ్ ప్రసాద్ అన్న, వీళ్ళంతా వచ్చేస్తూనే ఉన్నారు. ఇక ఏది తక్కువది ఏది ఎక్కువది కాదు, అసలు ఎక్కువ రీచ్ అయితేనే చాలు, అదే ఎక్కువది.
ఇప్పుడు ఇంత చేసిన మళ్ళీ యూట్యూబ్లకే వస్తున్నాం కదా. అంతే అంతే. ఇప్పుడు అది చిన్నది ఇది పెద్దది అనేది. ఇప్పుడు ఓటీటీలో మీడియంలో కవర్ చేయాలన్న అంతే. ఇప్పుడు నీకు కుదరక ఓటీటీలు వచ్చినాయి అన్న. అప్పుడు బొంబాయి చట్నీ అందులోనే వచ్చింది కదా. అవును, అది పెద్ద హిట్. మంచి హిట్ అయింది. ఏది ఎప్పుడు ఇది కూడా అట్లనే అనుకున్నారంట కదా. ఇది యాక్చువల్లీ 3 years బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇది కోవిడ్ అప్పుడే. అప్పుడు కథ విని, కానీ నేను ఆ టైంకి ఆల్రెడీ బేబీ స్టార్ట్ చేసిన షూటింగ్. సో కొంచెం డిలే అయింది. మళ్ళీ కోవిడ్ ఇంకో వేవ్ వచ్చింది, ఇంకొంచెం డిలే అయింది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి మేము పెద్ద సెట్ ఒకటి కట్టుకుంటే మళ్ళీ మన ఫిలిం యూనియన్ స్ట్రైక్ అని వచ్చింది. సో కొంచెం డిలే అయ్యి ఇప్పటికి, కానీ మొత్తానికి మనం ఏమనుకున్నామో పేపర్ మీద అదే అచీవ్ చేసినాం. కానీ గణేశుడే విఘ్నాలు తొలగిస్తాడు. ఆయన సినిమాకి అంటే పేరు పెట్టుకుంటే విఘ్నాలు వచ్చినాయి, కానీ అది మంచికే ఆగింది మంచికే అయింది. ఇప్పుడు ఫైసల నిర్మాత గణేశుని పేరు పెట్టినందుకు బోనీ చేసిందా లేకుంటే కథ నచ్చింది? అంటే వాళ్ళకి కథ బాగా నచ్చింది. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా. అందరూ చాలా మంది డెబ్యూ ఈ సినిమాతోటి. సినిమాలలో ప్రొడ్యూసర్స్ కూడా డెబ్యూయే. ఇంకా బ్యాక్ చేసిన వాళ్ళకి కథ, నరేషన్ అవన్నీ బాగా నచ్చినాయి. సో ఇంకా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా నువ్వు శ్రీవాస్తవ్ నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు యావర్ని ఒక ముచ్చట అడుగుదాం. ఆమె పేరు పూర్తిగా తెలుగులో చెప్పు. ప్రగతి. ఇన్స్టాల్మెంట్లో కాదు, కంటిన్యూగా చెప్పు. ప్రగతి శ్రీవాత్సవ్. पूरा नाम ना? पूरा नाम बोलो. प्रगति उतना ही मालूम मुझे. अरे अभी तो उन्होंने बोला. अभी बोले ना जी. अभी बोला. क्या? ప్రగతి శ్రీవాత్సవ్. प्रगति श्रीवास्तव. అమ్మయ్యా, प्रगति ఏదో श्रीवास्तव. ఉచ్చల గెలిగించే రంగా అంటున్నా అనుకున్నాను. మంచిగానే కుదిరింది మీకు. ఇంట్లో సరిపోయిన రౌడీ గుండెగాడు ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. ఇక కామెడీ అయితే డోసు పెంచే మనోడు ఒక్కడే కాదు, రౌడీ గుండా ఇంకా ఆయన ఉన్నాడుగా, పెద్ద ఆయన ఉన్నారు. మన ఎన్నెలా ఉన్నాడు. వెన్నెల కిషోర్ అన్న. వెన్నెల కిషోర్ అన్న కామెడీ. కిషోర్ అన్న నీది కాంపిటీషన్ ఇద్దరుగా. కిషోర్ అన్న డిఫరెంట్ క్యారెక్టర్ అది సినిమాలో రివీల్. అదే కళ్ళకంత కాటికెర దుక్కున్నాడు. దొంగల గురు ఆయన. దొంగల గురు కాదు, ఆయన ఒక సపరేట్ ఉంటుంది అది సినిమాలో. డాక్టర్ ఆయన, బాగుంటుంది, టాలెంటెడ్ డాక్టర్. మంచి కుదిరింది. సాయి రాజేష్ అన్న మన సత్యం రాజేష్ అన్న ఉన్నారు. రాజేష్ అన్న అంటే ముందు ఏదైనా మార్చొచ్చు అన్నట్టు. అన్న ఇప్పుడు హీరోగా చేసి కూడా మళ్ళీ సినిమాలో మళ్ళీ మనం సత్యరాజేష్ అన్న సత్యం మాస్ ఆ సినిమాలో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, కామెడీ, ఆ కామెడీ ఉంటుంది. పొలిమేర తర్వాత అన్నకు ఎక్కడ పోయిండో అనుకుంటే పొలిమేరతోని మళ్ళా గీసిండు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదే, ఒట్టిగానే ఉన్నట్టు ఉంటాడు, ఏకదమ్మున వచ్చేస్తాం. అట్లనే ఈ సినిమా కూడా ఆగి వచ్చిన ఫైసల నిర్మాతకు గమ్ గణేష కాదు, గంఫెడ్ ఫైసల్ తీసుకొని రావాలి. సూపర్. ఈ ఎండాకాలంలో కూల్ చేయనికే మంచిగా చేస్తుంది అన్న కూల్, ఎందుకంటే కామెడీ ఉంది. అది మేము ఇది యాక్చువల్లీ మొత్తం క్లీన్ కామెడీ. ఇట్లా ఇప్పుడు మనం లేవు మంచిగా ఫ్యామిలీ ప్యూర్ హ్యాపీగా ఫ్యామిలీ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, ఇట్లా డైలాగ్ కామెడీ ఉంటుంది, పంచ్లు ఉంటాయి. సో అండ్ ఉట్టి కామెడీయే కాకుండా చాలా సినిమాలు ఏంటంటే కామెడీ మెయిన్ ఏం పెట్టుకుంటారు. మాది ప్లాట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట, ట్విస్ట్లు టర్న్లు ఎక్కువ ఉంటాయి సినిమాలో. సో అది కూడా చాలా మందిని ఇంట్రెస్ట్ చేస్తుంది. మంచిదనా. గణపతి ఫఫా మోరీ అన్నట్టు డీజేలు పెట్టి దునకాలి మీ పాటలకు, మీ డైలాగులకు. ఇవి డీజేలలో రావాలి మళ్ళా. అది నా 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 పిల్లరా అన్నట్టు ఇంట్లో కూడా కొన్ని రావాలి నీకు. అందరికి మంచిగా ఫేర్ వచ్చి మళ్ళా ఈ 31 రిలీఫ్ అయినాక మీరు రిలాక్సింగ్గా ఇట్లనే కూర్చొని ముచ్చట పెట్టుకోవాలి అందరికీ. మీరు కూడా 31 తారీఖు నాడు అయితే అందరూ పోయి టాకీస్లో చూడండి, ఆడిలో చూడకండి, సరేనా? కేర్ టేకర్లు ఎండగాలము జర సల్వకు మంచిగా రాగి జావనో ఇంత షర్బతో అది తాగుండి, అడ్డమైనవి తాగకండి, మళ్ళీ ప్యాకింగ్ చేసినాయి. చెప్పుండి అన్న, మీరు కూడా చెప్పుండి మీ వాళ్ళకు ఎందుకు చూడాలన్న సినిమా. సో మా సినిమా సూపర్ కామెడీ ఉంటుంది, ట్విస్ట్లు టర్న్ ఉంటుంది. మేము ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాం, ఎందుకంటే అదే ఉంది కాబట్టి సినిమాలో. సూపర్ ఉంటుంది. మీరు వచ్చి హ్యాపీగా 2.5 hours మంచిగా ఈ ఎండాకాలం కూడా కూల్గా చూడొచ్చు, అంత బాగుంటుంది సినిమా. ఈ May 31 తప్పకుండా చూడండి గమ్ గణేష థియేటర్స్లో. థ్యాంక్ యూ. So please do watch our movie, that is Gum Ganesha on 31st of May.
ఎందుకంటే in this movie thrilling is there, comedy is there, and very characters ఉన్నాయి ఇక్కడ ఈ మూవీలో. సో యూ విల్ ఎంజాయ్ అ లాట్. సో ఇది చాలా సస్పెన్స్ ఉన్నాయి మూవీలో. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఆన్ 31st of May. Please do support and spread love. Love you. Gum Gum Ganesha is releasing on 31st May. Andaru chudandi, love ivandi. It's a munchy entity. లవ్ ఇవ్వండి. ఇట్స్ అ మంచి ఇట్స్ మంచింగ్ ఎంటర్టైన్మెంట్. Lots of comedy. Go with your families. You'll have a lot of fun. ఇది ఒక న్యూ ఏజ్ డార్క్ కామెడీ గమ్ గమ్ గణేష. న్యూ కాన్సెప్ట్ ఉంటుంది సినిమాలో, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి. డెఫినెట్లీ ఈ సమ్మర్లో మీ స్ట్రెస్లని, ఇప్పుడు ఎలక్షన్ స్ట్రెస్, ఐపీఎల్ అయిపోతుంది. అవన్నా ఎవరు గెలుస్తారు చెప్పలేము. ఏది ఎలక్షన్లా? ఐపీఎల్ అయితే చెప్తా. అమ్మో ఎలక్షన్ నేను అడిగింది ఐపీఎల్. ఎలక్షన్ హైదరాబాద్ ఆర్సీబీ గెలిచిద్దన్న. మనోడు కేకేఆర్, ఈమె కేకేఆర్, నేను హైదరాబాద్, ఆర్సీబీ. మీరు చెప్పండి మొత్తానికి, మీరు ఏది చెప్తే అదే. హైదరాబాద్ అన్నా నేను కూడా హైదరాబాదేనే, ఆర్సీబీ ఉంటది. నేను హైదరాబాద్ ఆర్సీబీ ఉంటది అంటున్నాడు. ఆర్సీబీ అంటున్నా కాదే, ఏందది సన్ రైజర్స్ కాదు, ఎస్ఆర్బి, ఎస్ఆర్హెచ్. అదేనే అన్న, ఇంగ్లీష్ లో మనకెందుకే, హైదరాబాద్ అన్న కదా చాలు. అదే మీరు ఆరెంజ్ కూడా వేసుకురా చాలు. అది మా లోగో చూడండి, మొత్తం ఆరెంజ్ ఉంటుంది. అవును, కావాలనే పెట్టించా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. కానీ ఇక నెక్స్ట్ గణేష్ ల ఫండ్ వస్తుంది కదా, ఏమన్నా రాసిపోండి. ఏమన్నా కెమెరాస్ ఆఫ్, ఏమన్నా రాసిపోండి అంటున్నా. రాయాలే కదా, నేను వచ్చిందే రాయరా ప్రొడ్యూసర్ నేనా? అమ్మ బాబోయ్, నాకు అంత క్రెడిట్. డబ్బులు ఇద్దరి దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. బిగ్ బాస్ వీళ్ళిద్దరా? ఇక్కడ ఈటీవీ, మా టీవీ. అయితే మీరైతే 31 తారీఖు సినిమా చూడండి, మళ్ళీ ఓకేనా? బాయ్ బాయ్.